నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద పాన్ పెట్టండి. ఆల్రెడీ స్టవ్ వెలిగించుకున్నాను. కొబ్బరి చిప్పలండి కట్ చేసి, కొబ్బరి ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అన్నీ రెడీగా ఉన్నాయండి. కొంచెం ధనియాలండి. కొబ్బరి పచ్చడిలో ధనియాలు బాగుంటాయండి. అన్నంలో పచ్చడి అనమాట ఇది. కొంచెం జీలకర్ర, ధనియాలు, జీలకర్ర కొంచెం వేసుకుంటే అండి బాగుంటుంది అన్నమాట. కొంచెం వేగాలి. కొబ్బరి ఒక 2 రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కొంచెం వేగాకండి కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేపుకొనండి. కొంచెం ఫ్రై చేసుకుంటే అండి కొబ్బరి, ఎల్లుల్లిపాయలు బాగుంటుంది. కొబ్బరి పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. టిఫిన్లో కూడా బాగుంటుంది, కాకపోతే అన్నంలోకి ఇంకా బాగుంటుంది. దేనిలో తినొచ్చు. కొబ్బరి పచ్చివాసన పోయే వరకు అండి ఒక 2 నిమిషాలు కొంచెం వేపుకుంటే ఆయిల్లో కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు అండి. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. సాల్ట్. కొబ్బరి పచ్చడిలో అండి ఉప్పు ఎక్కువ పట్టదండి, కొబ్బరిలో ఉప్పు ఉంటుంది, కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇవన్నీ చల్లారాకండి మిక్సీ పట్టుకోవటమేనండి. స్టవ్ కట్టేసాను, బాగా వేడిగా ఉన్నాయి. ఈ వేడి మీద మిక్సీలో వేస్తే అండి మిక్సీ పాడైపోతుంది. బాగా చల్లారిపోవాలండి. ఈ కొబ్బరి పచ్చడిలోకండి కొంచెం వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టుకున్నానండి. మీరు చల్లటి నీళ్ళు పోసుకోకండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళు. పచ్చడి మిక్సీ పట్టేసుకున్నామండి. అన్నీ చల్లారిపోయి మిక్సీలో వేసుకున్నాను. పచ్చడికి అండి ఎప్పుడైనా మనం పల్స్ మోడ్లో ఒకసారి కొంచెం తిప్పుకున్నామండి పచ్చడితో పచ్చడి నలిగిపోయిందండి. చాలా బాగుంటుందండి అన్నంలోకి. బౌల్లో వేసేసుకుందామండి. ధనియాలు వేసుకుంటే పచ్చడిలో బాగుంటుందండి. అన్నంలోకి టేస్ట్ బాగుంటుంది. ఆ ధనియాల వాసన, ధనియాల పౌడర్ వాసన తెలుస్తుంది. అన్నంలోకి, దోశల్లోకి, దిబ్బ రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది. శనివారం రోజు, శుక్రవారం రోజు కొబ్బరికాయలు కొట్టినప్పుడు అండి పొద్దున్నే చేసేసుకుంటే పచ్చడి మధ్యాహ్నం అన్నంలోకి తినొచ్చు. సాయంత్రం టిఫిన్, ఉపవాసాలు ఉండి టిఫిన్లు చేస్తారు కదండి, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ అయితే ఉపవాసం ఉన్నా కానండి ఒక అరటిపండు తిని పడుకునేదే. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటానండి. ఇందడ పాన్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానండి. అదే పాన్లో ఇంకా నేను తాలింపు చేసేసుకుంటాను. కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఒకసారి ఉప్పు, కారం మీరు చూసుకోండి. ఎప్పుడైనా అండి పచ్చిమిరపకాయలు ఒక 4 ఎక్కువ వేపుకున్నాం అనుకోండి, చూసేసుకోవచ్చు. తగ్గినా పెరిగినా తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ పచ్చిమిరపకాయలు మళ్ళీ దేనిలోకైనా వాడుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ పాన్ అండి ఇందాడ వేపి పెట్టుకున్నదే కడిగేసి మళ్ళీ దీనిలోనే తాలింపు చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో నేను ఎల్లుల్లిపాయలు వేయనండి. ఆల్రెడీ పచ్చడిలోనే కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసాను. కొంచెం ఇంగు వేసుకుంటే అండి పచ్చడి చాలా బాగుంటుంది. నేను తాలింపు పెట్టకముందు కొంచెం పచ్చడిలో డైరెక్ట్గా ఇంగు వేస్తాను, మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను. కొబ్బరి పచ్చడికండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అని తినేదాన్ని పట్టండి, ఒక్కొక్కరు బాగా తక్కువ కూడా తింటారు. నేను కూరలను బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేస్తానండి. బాగా ఎక్కువ తింటున్నట్టు ఏం లెక్క కాదు మాది. ఇది చిన్నదేనండి గిన్నె, ఒక 2 గిన్నెలు ఆయిల్ వేసుకుంటాను. తాలింపుకండి ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అన్నీ వేసుకోవటమేనండి తాలింపు అంటే. ఆవాలు, సాయిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం ఇంగువండి, కరివేపాకు.
ఇంగు వేస్తే అండి భలే వాసన వస్తాయి పచ్చడి. మా అమ్మ అనుకోండి ఇంగువ అయిపోతే పచ్చడి తాలింపు పెట్టడం ఆపి వెళ్ళి ఆమెను కొనుక్కొచ్చుకొని అప్పుడు తాలింపు వేస్తుందండి. మనమైతే ఏముందిలే ఇవాళ ఇంగువ అయిపోయింది అనుకుంటాం, ఆమె అసలు అలా అనుకోదన్నమాట. ఎప్పుడైనా పచ్చళ్ళు తాలింపులో వేసుకోకండి. ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని తాలింపు పంపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. నేనండి తాలింపు వేయంగానే పైన తాలింపు అట్లా ఉంచి కొంచెం గరిటెతో కదుపుతానండి పచ్చడి. మొత్తం పచ్చడి అంతా కలిపేసుకొని ఇలా అనుకున్నాం అనుకోండి, పచ్చడి ఎవరికైనా వడ్డిచ్చినా చక్కగా తాలింపు దినుసులు అన్నీ తగులుతూ ఆయిల్ తగులుతూ పచ్చడి బాగుంటుంది అనమాట. చాలామంది తాలింపు వేయంగానే, మీరు ఎప్పుడైనా సరే అండి తాలింపు వేయంగానే పచ్చడి అంతా కలిపేసుకోకండి. ఇలా కొంచెం ఒక గరిటెతో ఇలా అద్దుకోండి. ఇలా వంట అయిపోయిందండి. ఆల్రెడీ అన్నం వండటం అయిపోయింది, పక్కన పెట్టేసాను. కొబ్బరి పచ్చడి కూడా చేసేసాను. ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకి, టిఫిన్లోకి, అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ఓకే అండి, నా వీడియో చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.